హలో, నేను ఇవాళ పెళ్ళికెళ్ళి వచ్చానండి. పిల్లలు ఎంత చూడముచ్చటగా ఉన్నారోనండి. అసలు మేడ్ ఫర్ ఈచ్ అంటే అలా ఉండాలనిపిస్తుంది. సో ఈ విధంగా మనం చెప్పుకుంటుంటాం. వాళ్ళ అబ్బాయి ఎంత పొడుగు అయిపోయాడో మొన్ననే చూసానండి, ఇప్పటికే ఎంత మార్పు. లేకపోతే ఆ అమ్మాయి చూసారా ఎలా అయిపోయిందో, ఎంత చక్కగా ఉందంటారు, మొన్నటి దాకా ఇలా ఉండేది, ఇలా చెప్పుకుంటుంటాం. అంటే ఇవన్నీ దేనికండి గుర్తులు? అంటే పెరుగుదల అన్నమాట, గ్రోత్. చాలా బాగా పెరిగారు ఆ పిల్లలు, ఈ పిల్లలు బాగా పెరిగారు, ఇలా చెప్పుకుంటాం కదా. అంటే ఏంటిది? ఫిజికల్గా వాళ్ళు చాలా బాగా పెరిగారు. దీన్ని మనం ఫిజికల్ డెవలప్మెంట్ అంటాము. దీనిలో ఈ పెరుగుదల అనేది గ్రోత్ అన్నమాట. ఈ కాన్సెప్ట్ ఆఫ్ గ్రోత్ ఎలా ఉంటుంది అంటే, దీని అంతటిని మనము ఫిజికల్ డెవలప్మెంట్ అంటాం. దానిలో మనకి ఏమేమి వస్తాయి? గ్రోత్, డెవలప్మెంట్ అండ్ మెచ్యూరిటీ. గ్రోత్ అంటే ఏంటి? పెరుగుదల. ఆ పెరుగుదల మనం ఎలా జరుగుతుందని చెప్తాము అంటే, పుట్టినప్పటి నుంచి, పుట్టిన నిమిషం నుంచి పెరుగుదల ఉంటుంది. అది మనం గమనిస్తాము. ఎలా ఉంటుంది? 6 నెలల వరకు పాల మీద, అంటే మన ఫుడ్ ఇచ్చే ఫీడింగ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. నీళ్లు, పాలు మొదట్లో ఇస్తాము. తర్వాత 6 నెలల దగ్గర నుంచి ఘనాహారం తీసుకుంటారు. అక్కడి నుంచి వాళ్ళలో మజిల్ ఇవన్నీ కూడా, అన్ని అంగాలు బాగా చక్కగా, కాళ్ళు చేతులు స్పష్టంగా పెరుగుతూ ఉంటాయి. అంటే ఏంటి? ఫుడ్ అనేది మనం బాగా ఇస్తాము, దానివల్ల పెరుగుతారు. అయితే ఇదంతా కూడా పుట్టక ముందు కూడా కడుపులో, తల్లి గర్భంలో ఫస్ట్ జైగోట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అవయవాలు అన్నీ ఏర్పడతాయి. సో దాన్ని కూడా పెరుగుదలే అనాలి. ఆ నిమిషం దగ్గర నుంచి గర్భంలో ఒక సెల్ డివిజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా దీన్ని పెరుగుదలే అంటాం. మరి ఈ పెరుగుదల ఎక్కడి వరకు జరుగుతుంది అంటే శారీరకంగా అయితే కొంతవరకు పెరిగి ఆగిపోతుంది. తర్వాత అంతా వికాసం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ పెరుగుదల అనేది మనకి ఫస్ట్ కాళ్ళు చేతులు గర్భంలో ఏర్పడడం, ఊపిరి ఇవన్నీ అవడం, ఇవన్నీ కూడా. అలాగే శారీరకంగా మనం బాగా పెరుగుతున్నాం, దానికి తగ్గట్టుగానే మన ప్రవర్తనలు కూడా ఉంటాయి. దాన్ని మనం వికాసము అంటాం అనమాట. మనం అంటే లోపల సిస్టమ్స్ కూడా దీనికి తగ్గట్టుగా మన మెదడు పనిచేస్తూ ఉంటుంది. అది ఇచ్చే ఆదేశాలను మన ప్రవర్తన రూపంలో మనం చూపిస్తుంటాం. వికాసము అంటాం దీన్ని. దీన్ని ఏమంటామంటే డెవలప్మెంట్ అంటాం.